హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి అనమాట. మనకు ఎంతగానో వెయిట్ చేసిన ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ 2024 అయితే నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో అన్ని రాష్ట్రాలకు అయితే రిలీజ్ చేయలేదు. కొన్ని రాష్ట్రాలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్ ఇలాంటి కేరళ మరికొన్ని రాష్ట్రాలకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరిన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇంకా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ముందుగా ఈ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మరియు ఎవరైతే జాబ్ వస్తుందని రాలేదనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్కువ బాధపడద్దండి. ఎందుకంటే ఇంకా 2, 3, 4 అలా ఈ సబ్సిక్వెంట్ మెరిట్ లిస్టులు అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడే పూర్తిగా మాకు జాబ్ రాదు అని అయితే ఫిక్స్ అవ్వకండి. మరియు ఇప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయి కదా, తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని డౌట్స్ కూడా ఉన్న డౌట్స్ని అయితే కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై చేస్తాను అనమాట. ముందుగా ఈ రిజల్ట్ అనేది ఎలా వాళ్ళకు తెలుస్తుందంటే, మనకైతే ఆల్రెడీ ఒక వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది లిస్టును అయితే. అలాగే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫోన్లకి లేదంటే వాళ్ళ మెయిల్ ఐడికి మెసేజెస్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకవేళ ఆ ఫోన్కి లేదంటే మెయిల్కి మెసేజ్ రాకపోయినా వాళ్ళైతే మన వెబ్సైట్లో అయితే చెక్ చేసుకొని వాళ్ళ పేరు ఉంటే కన్నా వాళ్ళు సెలెక్ట్ అయినట్టుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పేరు రాకుండా ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ కానట్టు అనమాట. మరియు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా, తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం అవుతాయి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికీ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ని ఒకసారి చెక్ చేసుకొని మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పోస్ట్ చేసిన వీడియోస్ కూడా మీరైతే ఒకసారి చూడండి. నేను ఇప్పుడైతే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, అలాగే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా ఎలా జరుగుతుంది అనేది నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు స్క్రీన్ మీద కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. ఇలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మనకు ఒక 2-3 డేస్లో అయితే పిలవడం అయితే జరుగుతుంది అనమాట. మరియు మనం వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అనేది నేనైతే ఇప్పుడు మీకైతే చెప్తాను. అందులో ముఖ్యంగా మార్క్ షీట్, 10th మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు కానీ వేరే ఇతర పాన్ కార్డు కానీ వేరే ఇతర ఏ ఐడెంటిటీ కార్డు అయినా తీసుకువెళ్ళచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, SC, ST మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉండే వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే PWD దాని కింద సెలెక్ట్ అయిన వాళ్ళైతే PWD వాళ్ళు ఏదైతే సదరం సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, ఆ PWD సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మన 10th క్లాస్ మార్క్స్ మెమోనే సరిపోతుంది. అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటారు కదా, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు కదా, ఆ సర్టిఫికేట్ అయితే మనం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మనకు వెరిఫికేషన్ డేట్ కూడా మీ సెల్లులకే లేదంటే మీ మెయిల్కే రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనేది అందులో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే రెడీ చేసుకోండి. ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవైతే మీరు ఇప్పటికే రెడీ కాకుండా ఇప్పుడైతే అప్లై చేసుకోండి. అలాగే మనకు 15 డేస్ అనేది టైం అయితే ఇస్తారు. ఇన్ కేసు మీరు వెరిఫికేషన్ వెళ్ళినా ఏదైనా డాక్యుమెంట్ మర్చిపోయినా లేదంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోయినా మీకు 15 డేస్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 డేస్లో మీరైతే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ సర్టిఫికేట్ లేకుండా ఉంటే మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనమాట. ఇందులో ముఖ్యంగా
ఈ సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ముందుగా ఇందులో రెండు టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఏంటివంటే వెరిఫైయింగ్ అథారిటీ మరియు ఎంగేజింగ్ అథారిటీ అనమాట. వెరిఫైయింగ్ అథారిటీ వచ్చి మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. అలాగే ఎంగేజింగ్ అథారిటీ వచ్చి మీ సర్టిఫికేట్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం మరియు ఇతరత్ర ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అవి అయితే మీకోసం అయితే ఈ రెండు టీంలు అయితే చేస్తాయన్నమాట. ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర తీసుకుని అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఆధార్ నంబర్ మరియు మీ ఇతర ఏవైతే పెట్టున్నారో క్యాస్ట్, ఇలాంటివన్నీ వాళ్ళైతే వెరిఫై చేసి ఎంగేజింగ్ అథారిటీకి అయితే పంపించడం జరుగుతుంది. ఆ ఎంగేజింగ్ అథారిటీ వాళ్ళైతే మొత్తం మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసి వాటిని అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం అయితే చేస్తారనమాట. తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ వెరిఫైయింగ్ అథారిటీ మరియు ఎంగేజింగ్ అథారిటీ అనేటివి రెండు కలిపి ఒక టీమే ఉంటారనమాట. వాళ్ళైతే మాక్సిమం చాలా వరకు ఈ ఎంగేజింగ్ అథారిటీ మరియు వెరిఫైయింగ్ అథారిటీ రెండు ఒకరే ఉంటారు. వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా రెండు బాధ్యతలు వాళ్ళే అయితే తీసుకొని మీ డేటాను అయితే వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు 30 రోజులలో ఇది అంతా జరగడానికి మీకు 15 రోజులు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసే వీలు లేకుండా పోతే మీరు ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారో అప్పటి నుంచి మీకు 15 డేస్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ 15 డేస్ లోపల మీరు సర్టిఫికేట్స్ అయితే తిరిగి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు 30 డేస్ అయితే టైం ఇస్తారనమాట. ఆ 30 డేస్ లోపల మీరైతే మీకు ఎక్కడైతే జాబ్ లొకేట్ చేసి ఉంటారో, మీకు ఎక్కడైతే జాబ్ వచ్చి ఉంటుందో ఆ ప్లేస్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు 3 డేస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇది బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఏవేవి రకాల స్కీమ్స్ ఉన్నాయి, లేకంటే మీ వర్క్ ఏముంటుంది, అలాగే మీరు చేయాల్సిన పనులు ఏంటివి, ఇలాంటివి మరియు ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు బేసిక్ ట్రైనింగ్ అనేది 3 డేస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 15 డేస్లో మీకు ఆ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఫామ్ అయితే ఆఫరింగ్ లెటర్ అంటారు కదా, ఆఫర్ లెటర్ అంటారు కదా, మన ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లో కానీ వేరే ఇతర జాబ్స్లో కానీ ఆఫర్ లెటర్ అంటారు కదా, అలాంటిది ఎంగేజ్మెంట్ లెటర్ అనేది వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం అలాట్మెంట్ ఆర్డర్గా అయితే పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట. అది ఇచ్చిన తర్వాత మనం 30 డేస్లో అయితే అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 3 డేస్ ట్రైనింగ్ అప్పుడు కూడా వాళ్ళైతే ఏవి ప్రొవైడ్ చేయరనమాట. మీరే ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని మీరే భరించుకోవాల్సి వస్తుంది. అలాగే 30 డేస్లో మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా మీరు అకామిడేషన్ అవన్నీ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా కూడా మీకైతే ఈ విషయాల్లో మాత్రం హెల్ప్ చేయదన్నమాట. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల మీ ఫోన్కి మెసేజ్ రాకపోయినా, లేదంటే మీ మెయిల్ ఐడికి ఈ ఇన్ఫర్మేషన్ రాకపోయినా కూడా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు బాధ్యులు కారనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ తర్వాత ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో, జాయిన్ అయిన వాళ్ళు ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళకి వర్క్ నచ్చకనో, లేకుంటే మరి ఇతరత్ర దూరం అని కొందరు సాలిచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్లకుండా మానేసినప్పుడు అలాంటి పోస్టులకి మరియు ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, జాయిన్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు, లేదంటే సర్టిఫికేట్ లేదన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే వాళ్ళు పోస్టులలో జాయిన్ అవ్వరు. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ సబ్సిక్వెంట్ మెరిట్ లిస్టులు అయితే 2, 3, 4 అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వచ్చిన లిస్ట్లో వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ రాంగ్ ఉన్నా, లేదంటే వేరే ఇతర వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వకుండా ఉంటేనే మాత్రమే ఆ వేకెంట్లో మనకు తర్వాత మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ పర్సన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంతేకాని అక్కడ వాళ్ళు జాయిన్ అయిపోయినా మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారా అంటే అలా ఇవ్వరండి ఖచ్చితంగా. ఎవరైతే అక్కడ జాయిన్ అయిపోయి ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి మేము అంత దూరం చేయలేము అనుకుంటేనో, లేకుంటే వాళ్ళ సర్టిఫికేట్లలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో, లేకుంటే ఇంకా
వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై అవ్వకుంటేనో మాత్రమే మీకు సబ్సీక్వెంట్ మెరిట్ లిస్ట్, షార్ట్ లిస్ట్ అనేటివి వదలడం జరుగుతుంది అనమాట. లేకుంటే అవి ఖచ్చితంగా వదలరు అనమాట. కాబట్టి ఇంకా ఒక 3-4 మెరిట్ లిస్టులు అయితే వచ్చేదానికైతే అవకాశం ఉంది. కానీ అవి ఏంటివంటే ఎవరైతే జాయిన్ అవ్వగానే ఉంటారో వాళ్ళవి మాత్రమే మనకు తిరిగి షార్ట్ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే 31/12/2024 వరకు ఈ నోటిఫికేషన్ కంటే టైం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అన్ని పోస్టులు భర్తీ అయినాయా లేదా అనేది చూసి అప్పటి వరకు ఎన్ని ఈ సబ్సీక్వెంట్ మెరిట్ లిస్టులు అవసరమవుతాయో అవన్నీ కూడా రిలీజ్ అయితే చేస్తారనమాట. అక్కడ ఖచ్చితంగా ఆ జాబ్ని ఫుల్ఫిల్ అయ్యేదానికైతే ఈ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అథారిటీ అనేది దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాస్ట్కి ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే మెసేజ్ వచ్చి సెలెక్ట్ అయ్యి మెయిల్ వచ్చి ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా నేను స్టార్టింగ్లో చెప్పిన సర్టిఫికేట్స్ని అయితే మీరు రెడీ చేసుకోండి. మీరు వెరిఫికేషన్ అనేది ఒక 2-3 డేస్లో మనకైతే వదలడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడే సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసి వాళ్ళైతే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఇచ్చిన టైంలో మీరైతే అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది తర్వాత ప్రొసీజర్. అలాగే తర్వాత ఎలా మెరిట్ లిస్టులు వస్తాయి అనేది అనమాట. అయితే జాబ్ పొంది ఉంటారో వాళ్ళకైతే మీ ఈ ప్రాసెస్ అంతా సక్రమంగా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే జాబ్ రాకుండా లేకుంటే కొంచెం బాధపడుతుంటారో వాళ్ళైతే ఏం బాధపడకండి. ఎందుకంటే మనకు ఈ జాబ్ రాలేదంటే ఇంకో మరి ఏదో మంచి జాబ్ అయితే మనకు వచ్చే అవకాశం ఉందని అర్థం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ జాబ్ సెలెక్ట్ అయింటారో వాళ్ళైతే కావాల్సిన సర్టిఫికేట్లను అయితే రెడీ చేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. తర్వాత నెక్స్ట్ ఏదైనా షార్ట్ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్ట్ వచ్చినా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.